ఏం కూర వండినవే? గింతంత ఏషే రాదు, మీ మరిది తొక్కు మెచ్చుతలేడు. నేనేడొండిన చెల్లె మొన్న 20 కాయలు తెచ్చి మామిడికాయ తొక్కు పెడితే అదే తింటాన్నాం. రమక్క నువ్వేం వండినవే? మాది నిమ్మకాయ తొక్కే. ఓ సప్నక్క నువ్వన్న ఏషే రాదే? మా ఇంట్లో తొక్కే ఉన్నదే చెల్లె. ఇదెక్కడి పాపమే? అందరికందరు తొక్కు తినే బతుకుతున్నారే. ఇంత కూర వండుకుంటే ఏమాయే? అట్లనా? ఓ పారి అట్లా మార్కెట్ పోయి రాపో తెలుస్తుంది. ఇగో గిట్లున్నాయుల్లా అమ్మలక్కల ముచ్చట్లు. బెండకాయ బుగులు పుట్టిస్తుంది, దొండకాయ దగ్గర రాణిస్తలేదు, బీరకాయ బేరాలు లేవంటుంది, వంకాయ వద్దే వద్దంటుంది, క్యాప్సికం కాక పుట్టిస్తుంది, మిర్చి మండిపోతుంది. ఆకుకూరలు అసంట బొమ్మంటుంటే టమాటా అయితే తగ్గేదే లేదంటుంది. మార్కెట్ లో ఏ కూరగాయలు ముట్టుకున్నా పిటాన పిరం ఉన్నాయి రేట్లు. 2 వద్దుల ముంగట కిలో 20 రూపాయలు 30 రూపాయలకు వచ్చినాయి. ఇప్పుడు 60, 80, కొన్ని అయితే 100 దాటి 120 మీద కూకున్నాయి. కేజీ 120 రూపాయలు అంటే సామాన్య మానవుడు తినాలంటే కష్టం అవుతుంది. బాగా రేట్లు పెరిగినాయి. టమాటా అయినా మొన్న 20 రూపాయలకు కిలో ఉండేది, ఇప్పుడు 60 రూపాయలు 100 రూపాయల దాకా పోయేటట్టే ఉంది. బీరకాయలు కూడా అంతే 120 అట్లా చెప్తున్నారు. మొన్న దాకా 50 రూపాయలు ఉండే. నిత్యావసర వస్తువులు కూడా ఉప్పు పప్పు అన్ని నూనె ఆయిల్ అన్ని కూడా బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు 20 రూపాయల పాలకూర తీసుకున్నది ఇంతకుముందు 10 రూపాయలకు 5 ఇచ్చేది, 6 ఇచ్చేది. ఇక 10 నోటు పోయి ఇప్పుడు 20 నోటు అయ్యి 20కి 5 ఇస్తున్నాను, 4 ఇస్తున్నాను. ఇక ముందు 30 అవుతుందో 40 అవుతుందో కూడా తెలియదు. అది ఉప్పు పప్పులు నూనెల రేట్లు చూస్తే బగ్గు అంటున్నాయి. కిలో కొనే కాడ అర కిలో కొనుడే కష్టం ఉన్నది. కందిపప్పు వచ్చేసి 190, మినపగుండు 160, పెసరపప్పు 150, అన్ని బీభత్సంగా ఉన్నాయి. ఆయిల్ రేటు, బియ్యము, పాలు, ఉప్పు, పప్పు. ఇంత పచ్చి పులుసు చేసుకుందాం అన్నా చింతపండు చూస్తే 120కి మీదనే ఉంది. ఇంత ఎల్లిపాయతో కన్నా నూరుకుందాం అంటే కిలో 300 దాటి 400 కాడికి ఉరుకుతుంది. ఇందులో వెల్లుల్లిపాయలు ఉన్నాయి, ఇంకా అసలు బాకసాన్ని ఉంటుంది. కిందట ఏడాది 200కి ఇచ్చింది 400 చేసిండ్రు. అలాగే అన్ని రేట్లు పెరిగిపోయాయి. గింతగనం రేట్లు ఎందుకు పెరిగినాయి అంటే భూమిలో నీళ్లు ఇంకిపోయి పంటలు వండక పండిన పంటలు ఎండలకింత ఆనలకింత ఖరాబై మార్కెట్లకు మాలచ్చుడు తగ్గింది, రేటు పెరిగింది. ధరలు అయితే పెరిగినాయి పాడైపోతున్నాయి కదా. నీళ్ళు కూడా బోర్లలో ఎండిపోయినాయి లేవు. ఇప్పుడు చేనుల పంటలు కూడా పూరి ఇదైపోతున్నాయి. మళ్ళా ఎండాకాలంలో 180 వాళ్ళు బయట రాష్ట్రాలకు వెళ్ళే వస్తాయట కూరగాయలు. అట్లా కొంత రేటు పెరిగింది అన్నట్టు. ఇట్లా అయినాక పేదలు ఏం కొంటారు, ఏం తింటారు? ఆనలు పడి మార్కెట్లకు మాలొచ్చేదాకా కష్టకాలమే ఉన్నది పోరి.